ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న నిర్వహించబోతుంది. యునైటెడ్ స్టేట్స్లోని గ్లోబల్ అలయన్స్ ఫర్ ర్యాబీస్ కంట్రోల్ అనే లాభాపేక్ష లేని సంస్థ చేత నిర్వహించబడుతున్న ఈ దినోత్సవం రోజు రేబీస్ వ్యాధి నియంత్రణ, నివారణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగిస్తారు. ఐక్యరాజ్య సమితిచే గుర్తింపు పొందిన ఈ దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్, జంతు ఆరోగ్య ప్రపంచ సంస్థ, యుఎస్ సెంటర్స్ వంటి అంతర్జాతీయ మానవ పశు వైద్య ఆరోగ్య సంస్థలచే ఆమోదించబడుతుంది. లూయిస్ పాస్చర్ జ్ఞాపకార్థంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబర్ 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుగుతుంది. లూయిస్ పాస్చర్ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబీస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాడు. మనుషులు, జంతువులపై రేబీస్ ప్రభావం గురించి అవగాహన పెంచడం, రేబీస్ వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పాన్ అమెరికన్ ఆరోగ్య సంస్థ, జంతు ఆరోగ్య ప్రపంచ సంస్థల సహకారంతో అమెరికాలోని అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం అలయన్స్ ఫర్ ర్యాబీస్ కంట్రోల్ సంస్థల భాగస్వామ్యంలో 2007 సెప్టెంబర్ 8న తొలిసారిగా ఈ ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం జరిగింది. మూడు ప్రపంచ రేబీస్ దినోత్సవాలు జరిగిన తర్వాత 100 దేశాలకు పైగా రేబీస్ నివారణ అవగాహన కార్యక్రమాలు జరిగాయని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ల మందికి రేబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించబడిందని, దాదాపు 3 మిలియన్ కుక్కలకు టీకాలు వేసినట్లు తెలిసింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ సంస్థలు, విద్యావేత్తలు, ఎన్జిఓ సంస్థలు, వ్యాక్సిన్ తయారీదారులు 2011లో చేసిన సమీక్షలో రేబీస్ నివారణకు సహాయపడటానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ దినోత్సవం ఉపయోగకరమైన వేదికగా గుర్తించారు. తర్వాత సంవత్సరాల్లో ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కూడా రేబీస్ నిర్మూలనపై విధానాలు, ప్రణాళికలు, పురోగతిని ప్రకటించే రోజుగా ఉపయోగించుకున్నారు. ఐక్యరాజ్య సమితి, ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థలు మొదటి ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కైనైన్ మెడియేటెడ్ రేబీస్కు ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాలని పిలుపునిచ్చాయి. ఇది ఆగ్నేయాసియా దేశాల రేబీస్ ఎలిమినేషన్ స్ట్రాటజీ అసోసియేషన్లో చేర్చబడింది. 2015లో జరిగిన మొదటి పాన్ ఆఫ్రికన్ రేబీస్ కంట్రోల్ నెట్వర్క్ సమావేశంలో అక్కడ ప్రాతినిధ్యం వహించిన 33 ఆఫ్రికన్ దేశాలు ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ర్యాబీస్ న్యాయవాద అవకాశంగా పరిగణించాలని సిఫార్సు చేశాయి. షిరిడి సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా సెప్టెంబర్ 28, 1856న జన్మించారు. సాయిబాబా జీవిత నడవడికలో, బోధనలో 2 మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన 2 సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఇతని వాక్యాలలో ముఖ్యమైనది శ్రద్ధ, ఇంకా సబూరి. ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అని సద్గురుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ,
కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనల్లోనూ జీవనంలోనూ మిళితమైన ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపినిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ, వరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వానికి ఆయుధంగా చేసుకొని ఈ మూఢాచారాలపై తిరుగుబడ్డాడు జాషువా. చిత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. జాషువా 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డమాడులో జన్మించారు. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయటం, పాటలు పాడటం చేసేవాడు. బాల్య స్నేహితుడు. తర్వాతి కాలంలో రచయిత అయిన దేపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయన కవిత్వం ఆసక్తి కలిగింది. భగత్ సింగ్ భారత స్వతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చెల్లి ప్రజలను చైతన్యం పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్గా కొనియాడబడుతున్నాడు. చరిత్రకారుడు కెఎన్ పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్ భారతదేశంలో ఆరంభ మార్క్సిస్టు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్న లాయర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు సెప్టెంబర్ 28, 1907న భగత్ సింగ్ జన్మించారు. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాన్ని చేపట్ట కుటుంబంలో అతను జన్మించాడు. యుక్త వయసులోనే ఐరోపా విప్లవ ఉద్యమాన్ని గురించి చదివిన సింగ్ అరాజకవాదం, సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. పైడి జయరాజ్ భారత సినీ రంగంలో తెలంగాణ కరీంనగర్కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత. తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలలో నటుడుగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్న పైడి జయరాజ్ పేరును రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టారు. ఈయన 1909 సంవత్సరం సెప్టెంబర్ 28న కరీంనగర్లో జన్మించారు. జయరాజ్ 156 చిత్రాల్లో కథానాయకుడి పాత్రలతో పాటు మొత్తం 300 పైగా మూకీ టాకీ సినిమాల్లో నటించాడు. భారత కోకిల సరోజిని నాయుడు జయరాజ్కు మేనత్త అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జయరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబై చేరుకున్నారు. 1901 ఫిలిప్పీన్ అమెరికన్ యుద్ధం. ఫిలిప్పీన్లో గెరిల్లాలు 40 మందికి పైగా అమెరికన్ సైనికులను చంపి వారి స్వంత 25 మందిని కోల్పోయారు. 1912 మూడవ ఐరిష్ హోమ్ రూల్ బిల్లుకు వ్యతిరేకంగా వుల్టన్ ఒడంబడికపై దాదాపు 5 లక్షల మంది వుల్టన్ ప్రొజెక్స్టన్ యూనియన్ వాదులు సంతకం చేశారు. 1912 యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చెందిన కార్పొరల్ ఫ్రాంక్ ఎస్ స్టార్ట్ విమాన ప్రమాదంలో మరణించిన మొదటి వ్యక్తి గుర్తింపు పొందారు. 1918 మొదటి ప్రపంచ యుద్ధం. ఏప్రిల్ 5వ యుద్ధం ప్రారంభమైంది. 1919 నెబ్రాస్కాలోని ఒమాహాలో జాతి అల్లర్లు ప్రారంభమయ్యాయి. 1924 యుఎస్ ఆర్మీకి చెందిన బృందం మొదటి వైమానిక ప్రదక్షిణ పూర్తి చేసింది.
1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ప్రయోగశాలలో పెరుగుతున్న బ్యాక్టీరియాను చంపే అచ్చును గమనించాడు. తరువాత పెన్సిలిన్ అని పిలువబడిన దానిని కనుగొన్నారు. 1939 రెండవ ప్రపంచ యుద్ధం. నాజీ జర్మనీ మరియు సోవియట్ యూనియన్ పోలాండ్ విభజనపై అంగీకరించాయి. 1939 రెండవ ప్రపంచ యుద్ధం. వార్సా ముట్టడి ముగిసింది. రెండవ ప్రపంచ యుద్ధం. ఉత్తర గ్రీస్లో బల్గేరియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా డ్రామా తిరుగుబాటు ప్రారంభమైంది. 1941 టెడ్ విలియమ్స్ సీజన్లో 406 బ్యాటింగ్ సగటును సాధించాడు మరియు 400 లేదా అంతకంటే ఎక్కువ బ్యాటింగ్ చేసిన చివరి ప్రధాన లీగ్ బేస్బాల్ ఆటగాడు అయ్యాడు. 1944 రెండవ ప్రపంచ యుద్ధం. సోవియట్ ఆర్మీ దళాలు ఎస్టోనియాలోని కుగ్లా నిర్బంధ శిబిరాన్ని విముక్తి చేశాయి. 1951 సిబిఎస్ మొదటి కలర్ టెలివిజన్లను సాధారణ ప్రజలకు విక్రయించడానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే 1 నెల తర్వాత ఉత్పత్తి నిలిపివేయబడింది. 1961 డమాస్కస్లో జరిగిన సైనిక తిరుగుబాటు ఈజిప్ట్ మరియు సిరియా మధ్య యూనియన్ అయిన యునైటెడ్ అరబ్ రిపబ్లికన్లు సమర్థవంతంగా ముగించింది. 1970 ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ గైరోలో గుండెపోటుతో మరణించాడు. 1975 స్పగెట్టి హౌస్ ముట్టడి. దీనిలో 9 మందిని బందీలుగా పట్టుకున్నారు. లండన్లో జరిగింది. 1986 డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తైవాన్లో మొదటి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 1992 పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం నేపాల్లోని కొండపైకి దూసుకెళ్లింది. మొత్తం 167 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించారు. 1994 క్రూయిజ్ ఫెరీ ఎంఎస్ ఎస్టోనియా బాల్టిక్ సముద్రంలో మునిగి 852 మంది మరణించారు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్లోని ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూసారు కదా. రేపటి బెస్ట్ ఆఫ్ ద డేలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.